9 టైమ్ గానీ, లేకపోతే లైవ్‌లో ఉంటే మాత్రం 10 బిలో ఎప్పుడైనా సరే వీలైతే 8-9 కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. 2-3 మంత్స్ నుంచి లైవ్ కొంచెం తక్కువగా చేయటం మూలంగా 8-9 లంచ్ నైట్ డిన్నర్ అయిపోయింది. కాకపోతే తినే ఫుడ్ మాత్రం కొంచెం రైస్ తక్కువ తీసుకుంటా అంతే. అంతకు మించి ఏమీ లేదు. సాయి సుమన నందనాదిత్యకి హాయ్ చెప్పండి అన్న. సాయి సుమన తల్లి, నందనాదిత్య బంగారు నాన్న, నందనాదిత్య ఏం చేస్తున్నావు? హాయ్ 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 నందనాదిత్య, నందనాదిత్య. హాయ్ నాన్న, ఏం చేస్తున్నావు? ఆమ్ తిన్నావా? బజ్జున్నావా? ఏం చేస్తున్నావు నందనాదిత్య? నందనాదిత్య గుడ్ ఈవినింగ్. అచ్చా యాసిన్ బాబు అంటుంది పిన్ని, వాళ్ళ పిన్ని. నందనాదిత్య హాయ్ అని చెప్తున్నాం. నందనాదిత్య నీ ఏజ్ ఎంత? మర్చిపోయాను. చూస్తున్నాడు లైవ్. నందనాదిత్య ఏజ్ ఎంత? మర్చిపోయాను నేను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, కామెంట్. మా యాసిన్ బాబు మా తరపున అందరినీ లైక్ అడుగుతున్నాడు. 3 ఇయర్స్. ఓకే, వెరీ నైస్. అయితే అర్థమవుతుంది. నందనాదిత్య హాయ్ చెప్పు. మనకి లైవ్లో వచ్చే మిత్రులు కూడా వీడియో ఎదురు బదురు ఉన్నట్లయితే ఇంకా లైవ్ ఇంకొక రకంగా ఉండేది. సరే, అయినా సరే పర్లేదు. ఓకే. మా పండు రమ లైవ్లో ఉన్నావా? ఏం చేస్తున్నావు? ఈరోజు చికెన్ వండానంటున్నావు కదా. ఈ పూట కూడా మా వాడికి భోజనం అయిపోయిందా? డ్యూటీ ఎప్పుడు? షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంటుంది. షుగర్ ఫ్యాక్టరీ కాదుగా ఇప్పుడు మావాడు ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీగా, జనరల్ షిఫ్టేగా. ఓకే ఓకే. ఈవినింగ్ 5కే వచ్చేస్తాడుగా. ఓకే ఓకే. ఇప్పుడే తిన్నాను. ఓకే ఓకే, వెరీ నైస్, గుడ్. అంతే, 9 కల్లా డిన్నర్ అయిపోవాలి. నా లెక్క అయితే 7 to 8 అయిపోవాలి. ఏమిలా డైట్ చేయటం అంటే ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదండి. ఒకటే గుర్తుంచుకోండి. ఆఫ్టర్ 40 అయితే చక్కగా తినే ఫుడ్ని స్ట్రీమ్ యాడ్ చేయండి. అంటే ఏంటి స్ట్రీమ్ యాడ్ చేయటం అంటే? ఆ ఆప్షన్ గురించి నాకైతే తెలియదు. సరే, ఒకసారి ట్రై చేసి తర్వాత చేద్దాం. కామెంట్ పెట్టండి అందరూ. స్ట్రీమ్ యాడ్ అంటే ఏమిటి యాసిన్ బాబు అంటుంది మీ పిన్ని. రమా, మనకి జెనెటికల్గా బాడీ పుట్టక కొంచెం చిన్నప్పటి నుంచి ఒకటే స్టేజ్లో ఉన్న వాళ్ళకి అది తగ్గటం అనేది కొంచెం కష్టం. అలా కాకుండా బాగా మధ్యలో ఒళ్ళొచ్చేసి తగ్గాలనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం ప్రయత్నం చేస్తే అవుతుంది. ఒకటి, ఇదిగో మీకు ఒక సింబాలిక్. ఇదిగో ఒక పాప నా వెనకాల ఒక పాప తిరుగుతుంది చూసారా? ఆ పాపని భాను పాప అంటారనమాట. ఆ పాపలాగా నిద్ర లేచింది మొదలు అంటే పరుగులు తీయొద్దు, ఉరుకులు పరుగులు తీయొద్దు. నిదానంగా పనిచేస్తూ అలా 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 తిరుగుతూ ఉంటే బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా పోతుంది. మీరు అందాల పోటీలకి భాను పాపను తీసుకెళ్తే ఎవరైనా సరే వరల్డ్‌లో ఫిజిక్ టెస్ట్ చేస్తే భాను పాప నెంబర్ 1 వస్తుందనమాట. వరల్డ్ నెంబర్ 1 వస్తుంది. తను అంత కరెక్ట్ డైట్ కాదు, ఫిజిక్ మెయింటెనెన్స్ అంటే బాడీ ఎప్పుడూ కూడా అలా మెయింటైన్ ఉంటుందనమాట. కరెక్ట్ ఫిజిక్ అనమాట. మళ్ళీ లీలా పాప తిని ఒక చోటే స్టేబుల్‌గా కూర్చుంటుంది. అలా కూర్చోవడం మూలంగా తనకి కొంచెం బ్యాక్ పార్ట్ అయినా, ఇలా పొట్టైనా కొంచెం పెరుగుతుందనమాట. అదే సింబాలిక్ నేను గమనించింది. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే, ఇద్దరు పిల్లల మధ్య వేరియేషను. ఒకళ్ళు బొద్దుగా, ఒకళ్ళు సన్నగా. అది కారణం ఏంటి అంటే, వారి యొక్క నడవడిక మెయిను. స్ట్రీమ్ యాడ్ అంటే ఫోన్‌లాగా వీడియో కాల్ మాట్లాడినట్టు మాట్లాడవచ్చు. ఎంతమంది ఉంటే అంతమంది ఒకేసారి. స్ట్రీమ్ యాడా? ఓకే.
దాన్ని ఎక్కడుంటది ఆప్షన్ అది?